హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సబ్స్క్రైబ్ 700 వచ్చినాయి. ఆ ఆనందంతో మీతో పంచుకుంటున్నాను. నేను ఇంకా నన్ను అందరూ కూడా మీ ప్రోత్సాహంతో నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చేసుకునే వంట ఏంటంటే ఈ తీపి వార్త కొరకు నేను గులాబీ గుత్తులు చేస్తానికి రెడీ చేస్తున్నాను. ఒకసారి ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూద్దాం. రెండు వీడియోలోకి వెళ్దాం అండి. మైదా పిండి నాకు కొలతకి ఈ డబ్బా అలవాటు అయ్యింది. చూడండి ఒకసారి, ఎంత మైదా పిండి తీసుకున్నాను కదా, ఎంతే బియ్య పిండి తీసుకోవాలి. బియ్య పిండి కూడా సేమ్ ఇంతే తీసుకున్నాను. మైదా పిండి ఇంతే తీసుకున్నా, బియ్య పిండి ఇంతే తీసుకున్నాను. ఒకసారి చూడండి, ఇది పంచదార అండి. సేమ్ ఇంతే పంచదార తీసుకున్నాను. తీసుకొని యాలకులు 4 యాలకులు వేసి ఇలాగా మిక్సీ బట్టి పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే కలుపుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి, మైదా పిండి, గోధుమ పిండి, పంచదార, యాలకులు ఇవ్వండి వేసుకున్నాం కదా. చూసారా, మొత్తం మిక్స్ అయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కార్న్ పౌడర్ అరకప్పు కన్నా కూడా ఇంకా లోగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. చిటికెడు అంతా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే తీపి కదా, సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా అయిపోయింది. ఇంకా చూసారా, ఇలా తిప్పుకొని ఇది ఇట్లా రావాలి, అలా రావాలి. దీన్ని మూత పెట్టి 1 గంట సేపు ఉంచితే పిండి నానుద్ది, బాగా వచ్చుద్ది. ఓకే అండి, అయిపోయింది. చూద్దాము. నానింది పిండి, ఇదిగోండి ఇలా కారాలి. ఇది తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాం పండి. మనం ముందే పొయ్యి వెలిగించుకొని ఆయిల్ పోసుకుని ఇట్లా వీట్ చేసుకొని ఈ గుత్తి ఆయిల్లో పెట్టుకుంటే కాగి ఉంటుంది. ఆ కాలడం వలన ఏమవుతుందంటే పిండిలో పెడితే అది వెంటనే అంటుకోవటానికి బాగుంటుంది. ఇది చూడండి, ఇట్లా నూనెలో ఇట్లా పెట్టాలి. ఇది ఆయిల్లో కాసేపు కాలాలి, ఎందుకంటే ఇది చాలా అవుతుంది కదా వేసి, కొంచెం తుప్పు పట్టినట్టుగా కూడా ఉంటాయి. అది లేకోకుండా కడుక్కొని శుభ్రంగా ఇలాగ ఆయిల్లో పెట్టి ఉంచుకోవాలి. సరే చూద్దాం. ఓకేనండి, చూసారా ఇలాగా. మనం ఎంతగా ఎదురు చూస్తున్న గులాబీ గుత్తులు రెడీ అయిపోయినాయి. సూపర్గా వచ్చినాయి, మంచి టేస్టీగా ఉంది. నేను వీటిలో వేసిన పంచదార మాకు సరిపోయింది. మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే 1 టేబుల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, దీంట్లో సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే గుత్తి రావట్లేదని మళ్ళీ ఏమైనా కామెంట్ రాస్తారేమో, అది ఒకసారి చూసుకోండి. నిల్వ ఉన్నదైతే రాత్రి టైంలో నీళ్ళల్లో నానబెట్టి 1 గంట ముందే ఆయిల్లో, కాగే ఆయిల్లో పెట్టుంచండి. పెట్టుంచితే ఏమవుతుందంటే అది బాగా కాలి ఉంటుంది అనమాట. కాలి ఊడటానికి అవకాశం ఉంటుంది ముంచంగా పిండిలో. ఇంకొకటి, అది ఒకవేళ ఊడలేదనుకోండి, ఒక చాకు సాయం తీసుకోండి. ఆ చాకుతోటి సైడ్లు మొత్తం కదిపితే ఊడుతుంది. ఓకే కదా. చూడండి, చూసారా పిల్లపిల్లాడతా ఇంకోండి ఇలా వస్తే మీరు కూడా చూడండి, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ రాయండి. సూపర్గా ఉన్నాయి కదా, చూస్తానికి కంటికి ఇంపుగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి నోటికి.
ఒకసారి చూసి ట్రై చేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.